హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పాలి 1 or 2 times 3 times? కారణం ఒకటి, హల్లెలూయా అన్నది పరలోకములో ఒక గీత. అది తండ్రి అయిన దేవుడికి సంతోషపరిచేది. ఆ హల్లెలూయా వర్డ్ పరలోకమున దేవదూతలు అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని 24 గంటలు స్తుతిస్తారు. 24 hours స్తుతించబడడానికి ఆ పాట. ఈ పాట సైతానునికి నచ్చదు. ఆ పాట వింటేనే అది ఏమవుతుంది? పారిపోతుంది. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పండుకున్నప్పుడు, లేచినప్పుడు, తిన్నప్పుడు ఎప్పుడు కూడా హల్లెలూయా స్తోత్రం అని ఈ ఒక్క వర్డ్ మన నోటిలో ఎప్పుడు ఉండాలి. దేవుడు నమ్మకి స్తోత్రం. మరి ఎవరు వచ్చి ఉన్నారు? దే ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ హూ ఆర్ నాట్ కేమ్, బట్ దే ఆర్ నాట్ బ్లెస్డ్. ఎవరు దేవుని సన్నిధిలో వచ్చి ఉన్నారో వారు దేవుని ఆశీర్వదించబడిన కుటుంబం. రాలేని వాళ్ళ గురించి మీరు చింతించదు. యేసుప్రభు అని అంటాడు, వారి గురించి మీరు చింతించదు. నాతోని ఉన్న వారి గురించి చింతిస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. గెత్సెమని తోటములో యేసు ఏ రీతిగా వేదన పడ్డాడు, బాధపడ్డాడు, కన్నీరు కాల్చాడు. సహోదర సహోదరి, ఈ గెత్సెమని తోట, మరి ఆ ప్రాంతంలో నేను వెళ్ళిన గెత్సెమని తోటలో, ఆ గెత్సెమని తోటలో ఇప్పుడు కూడా అక్కడ చెట్టులు 2000 సంవత్సరాల కింద ఉన్న ఈ ఒక నూనె, ఆలివ్ ఆయిల్, అంటే ఆలివ్ ఆయిల్ అన్నది చాలా విలువైనది. ఈ ఆలివ్ ఆయిల్ అక్కడ ప్రతి ఒక్క ఫుడ్లు కూడా ఆలివ్ ఆయిల్ వాడుతారు. ఆ ఆలివ్ ఆయిల్ వాడినప్పుడు మన బాడీలో ఉన్న ఏదైనా అది ఉంటే అది వెళ్ళిపోతుంది. అంత చాలా మంచి ఆయిల్ అక్కడ, దానికి చాలా వాల్యూ. అక్కడ ఈ ఇండియాలో కొనాలంటే డబల్ ట్రిపుల్ రేట్ ఉంటుంది ఆలివ్ ఆయిల్, మీరు ఎవరన్నా. కానీ అది కొంచెం స్మెల్ ఉంటుంది, మన లెక్క అది తినలేము మనం. మీరు ఏ వస్తువులు వేస్తే కూడా అది స్మెల్ ఉంటుంది. నేను 2 సార్లు జెరూసలేంకి వెళ్ళినప్పుడు ఆ భోజనం పిలిస్తే వద్దయ్యా నాకు భోజనమేమో వద్దు అంటుండే. అంత నాన్ వెజ్ ఏదైనా కానీ ఏ దాంట్లోకి వస్తే ఆ భోజనం తినాలంటే అంత స్మెల్. అంటే కొంతమందికి పడదు, కొంతమందికి పడదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. గెత్సెమని తోట, మరి దాని మీనింగ్ ఏమున్నది? గెత్సెమని తోటలో ఏమున్నది? దీని అర్థము ఏమున్నది అంటే, గెత్సెమని ఒక ఆలివ్ అది ఒక ప్రెస్. ఆ పేరు ఏమున్నదంటే, ప్రెస్ చేయంటే దబాయించు అంటారు చూడండి. దబాయించు అంటే ప్రెస్ చేయండి. ఒక నూనె తీయాలంటే, ఒక నూనె, మా ఊర్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఊర్లో మా పొలంలో కుసుమలు వేరే 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 ఉంటాయి. ಕನ್ನಡದಲ್ಲಿ ಎಣ್ಣೆ ಗಾಣ ಅಂತಾರೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಎಣ್ಣೆ ಗಾಣ. ఆర్ యు అండర్స్టూడ్? కుసుమ నూనె. బ్రదర్ మీరు వెళ్ళకూడదు. ఆ ఒక గాణం అంటే అది పెద్ద ఒకటి అది ఇది ఉంటుంది. దాంట్లో వేస్తే అది వేసినప్పుడు లోపల ఉన్న ఒక చక్రం, అది ఒక రాడు లెక్కలు ఉంటుంది. అది తిరిగినప్పుడు అంతా ఏమవుతుందంటే దాంట్లో లోపల ఈ ధాన్యాలు వెళ్ళి ఆ పచ్చడి లెక్కలు అది అత్తుకొని పోయినప్పుడు దాంట్లో ఉన్న గింజలున్న నూనె ఎప్పుడు మనం వాటర్ పోసినప్పుడు అది ఇది మిక్స్ ఆగి అది బయటికి వస్తుంది. ఫ్రెష్ చేస్తేనే జీవితంలో ఎవరైనా కానీ ఆ రీతిగా మనకి ఆ ఒక గట్టుతనము, ఆ ఒక ప్రెజర్ చేస్తేనే మాత్రమే కుటుంబం బాగుపడుతుంది, సంఘము బాగుపడుతుంది. లేదండి మీరు ఎలాగ చెప్తే మీరు ఏ టైంలో వస్తే కూడా సంతోషమే, మాకేం ఆనందమే అంటే కుటుంబము కూడా దీవించబడలేదు, సంఘము కూడా దీవించబడలేదు. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం,
అరమిక్ భాషలో ఏమంటారంటే ఆయిల్ బ్రష్, నూనె గుప్ప అన్నది మన భాషలో మనం చూస్తున్నాము. అంటే దీని ఏమున్నది, ఇది బ్రష్ చేస్తుంది. తర్వాత ఇది తొందర సంకేత, తొందర. ఇంకోటి ఒత్తిడి అంటే ప్రెజర్, ఒత్తిడి. ఈ ఒక గెత్సేమని తోటములో అతను ఉన్నప్పుడు ఇదే ఒక తోటములో ఎందుకు వెళ్ళాలి? గెత్సేమని తోట ఆ పేరు అనగానే అది అరబిక్ భాషలో అది నూనె గుప్ప, ఆయిల్ ఫ్రెష్ అనేది దాని మీనింగ్. మరి యేసు ప్రభు ఆ గెత్సేమని తోటలో వెళ్ళి అక్కడ ఈ చెట్లు పెద్ద చెట్లు, అవి మీరు ఇప్పుడు వరకు కూడా మనం 2025 ఇప్పుడు కూడా మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా విజిటింగ్ వెళ్ళినప్పుడు ఆ చెట్టు మరి పెద్దగా ఉంటాయి. ఆ ఒక్క సందర్భంలో యేసు ప్రభు కాకముందు యెహోవా దేవుడు మరి ఈ లోకము సృష్టించినప్పుడు, లోకములు మానవును సృష్టిని ఇదంతా సృష్టించినప్పుడు ఆ రోజులో ఏం చేశాడు దేవుడు? ఏదెను తోట తయారు చేశాడు. ఆ ఏదెను తోటలో ఆదాము అవ్వలను ఉంచాడు. ఆదాము అవ్వలు ఆ ఒక ఏదెను తోటలో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా, సుఖంగా కొన్ని సంవత్సరాలు ఏమో తెలియదు, కొన్ని రోజు వాళ్ళు గడిచారు. ఈ ఆదాము అవ్వ ఆ ఒక్క ఏదెను తోటలో ఉన్నప్పుడు అక్కడ నుండి పాపము ప్రారంభమైంది. ఏదెను తోటలో పాపము ప్రారంభమైంది. గెత్సేమని తోటలో పాపమును ఏం చేశారు? పాపం నుంచి బిడుగడే అంటే అది దాని నుంచి బయటపడడానికి ఆ ఒక్క పాపమైన బంధకం నుంచి బయటికి రావాలంటే అక్కడ యేసు ప్రభువును బ్రష్ చేసింది ఈ లోకం. యేసు ప్రభువును బ్రష్ చేసింది అంటే ఆయనకు బాధ కలిగించడానికి యెహోవా దేవుడు, తన తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ ఒక్క గెత్సేమని తోటలో ఆ రోజు ఆదాము అవ్వ ఏదెను తోటను తయారు చేస్తే ఈ ఒక్క క్రీస్తు పూర్వలో అంటే యేసు ప్రభు స్టార్టింగ్ ఈ వరల్డ్ సృష్టించినప్పుడు ఏదేమి తోట, ఈ వరల్డ్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత గెత్సేమని తోట. ఇవి రెండు కూడా దానికి లింక్ ఉన్నాయి అని మరి మనం చూస్తున్నాం. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. మరి మాథ్యూ చాప్టర్ 26:39లో యేసు ప్రభు ఎందుకు ఈ తోటలో శరణాగతి మీద ఉండగా విమోచన దారి తెరుచుకోండి సరెండర్ అయిపోయాడు. మరి కొంచెం చదివితే మనకి ముందున వాక్యం మనకి తెలుస్తుంది. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. సోదరి, చాలామంది మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటున్నామంటే మా ఇష్టమే జరగాలి, మా ఇష్టమే నడవాలి, మా ఇష్టమే అన్ని పనిలో జరగాలని అటువంటి అభిప్రాయము, కోరికలు ఉంటాయి. కానీ జగత్ రక్షకుడు, ఈ జగత్ సృష్టించిన తండ్రి అయిన దేవుడు తాను మరి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు కూడా అతను ఎప్పుడు కూడా ఆయన తండ్రి మీద డిపెండ్ అయ్యాడు. మన పిల్లలు ఇప్పుడు మన తండ్రి మీద డిపెండ్ అవుతున్నామా? ఏదో ఒక చిన్న మాటలు చెప్పితే నీవేం చెప్తావు డాడీ, మాకు అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభు ఆయన ఏది తండ్రికి ఆయన చిత్తమే జరుగుని అంటున్నాడు. నేను చాలాసారి ఆలోచన చేసిన,
యేసుప్రభు అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియలు అన్నీ చేస్తే కూడా సైతాన్ని శోధించాడు, అనేక కార్యాలు చేశాడు. కానీ ఏది కూడా నేను చేసిన అని ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆయన ప్రభు ఎప్పుడు కూడా అనలేదు. నేను అద్భుత కార్యాలు చేసినంటే అనలేదు, నేను సూచక చేసినంటే అనలేదు, నేను దయ్యములు వెలగొట్టినాను అని ఆ మాట ఆయన నేను అన్న మాట ఎప్పుడు కూడా అనలేదు. కానీ ఒక వాడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. సోదర సోదరి, ఈరోజు మనం చాలామంది దైవ సేవకులు ఎంతోమంది చూస్తూనే ఉన్నాము. వారికి ఇంత చెప్తే ఇంత చెప్పుకొని తిరుగుతారు. అది ఉన్నది గింతనే ఉంటుంది. వాళ్ళ అడ్వర్టైజ్మెంటు ఓ చెప్పాలంటే. కానీ నేను ఎన్నోసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఎవరో నేను ఎరుగను. ఎడమున్న వాళ్ళకి చెప్తారు, మీరు ఏమేమి చేశారు నాకు తెలియదు, ఆ పని అంతా సైతానును చేసినాడు. మీరు ఎప్పుడన్నా నా తండ్రిని అడిగి పని చేశారా? యేసుప్రభు ఎప్పుడైనా మీకు అడ్వర్టైజ్మెంట్ చెయ్యి, నేను ఇది ఈరోజు నాకు ఇది అయిపోయింది నేను అని ఎప్పుడైనా ఆ విషయాలు దేవుని వాక్యంలో చెప్పాడా? మీరు ఈ అద్భుత కార్యాలు చేసిన తర్వాత మీరు అందరూ పోయి చెప్పండి, నేను జాన్ సారు ఇంత అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పాడా? యేసుప్రభు ఏమన్నాడు, నీవు ఎవరికి చెప్పవద్దు. కన్ను వచ్చిన తర్వాత నీవు ఎవరికి చెప్పవద్దు. కుష్ఠరోగులు కూడా నేను వెళ్ళి యాజకుడికి చూపించుకోండి అన్నాడు. సోదర సోదరి, ఈరోజు చాలామంది స్వహాలంబంతోనే ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు ఎక్కడున్నాడో, దేవుని నామములో సేవ చేస్తున్నారు. అనేక మంది దైవ సేవకులు ఆ రీతిగా తయారైపోయారు. దేవుని మర్చిపోతున్నారు. వారు డంబాచారాలే జీవిస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన కూడా మర్చిపోయే కాలము అనేక మంది దైవ సేవకులు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొంత దూరము వెళ్ళాడు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఆయన తనను తాను తగ్గించుకొని తాను మొత్తం తను శరణోగతి అంటే ఈజ్ ఎ సరెండర్ హిమ్సెల్ఫ్. తాను మొత్తము దేవుని మీదనే డిపెండ్ అయ్యాడు. మనం అవుతామా? నాకు అన్నీ వచ్చాయా, నేనెందుకు, నాకు అన్నీ వచ్చు. సోదర సోదరి, ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవన్నీ వచ్చింది అనుకుని మనం అనుకుంటున్నాం, మనకి ఇంకా ఏమీ రాదు. ఈరోజు వాక్యంలో చదివింది, ఆయన ఇదంతా చేసి, ఇదంతా అద్భుత కార్యాలు చేసి, చచ్చిన వాళ్ళకి లేపి అన్నీ చేస్తే కూడా ఆయన దేవుని సన్నిధిలో పోయి కొంచెం దూరం పోయి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. మరి మనకి ఆ తగ్గింపు భావన, ఆ తగ్గింపు గుణలక్షణాలు నీకు నాకు ఉన్నాయా? ఈరోజు పరీక్షించుకోవాలి. తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సాధ్యమైతే తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, కంటిన్యూస్గా తొలగిపోనిమ్ము. నీవు తొలగిస్తే తొలగించు, తొలగలేకపోతే అది నీ చిత్తమే అనే లెక్క. కంటిన్యూస్గా మనం చూస్తున్నాము. తొలగిపోనిమ్ము అంటే ఇది కంటిన్యూస్గా నీవు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నాకు పడ శిక్ష, నాకేం పడ శిక్ష ఉన్నది, నేను భరించడానికి ఐఎమ్ రెడీ ఫర్ దట్. కొన్నిసార్లు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, జడ్జిమెంట్ అన్నది ఒక్కసారి జడ్జిమెంటు వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా కేసు వేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ వేరే కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టుకి లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళా కొన్ని రోజు అది కూడా కాలేకపోతే ఎక్కడికి వెళ్తారు? రాష్ట్రపతి దగ్గర కూడా పోయి వాళ్ళు అడుగుతారు. కానీ ఇక్కడ ఎవరు లేరు మధ్యవర్తి. తండ్రి కుమారుడు వాళ్ళిద్దరే డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యవర్తి ఎవరు లేరు, ఎవరు రికమెండేషన్ నడవదు.
సహోదర సహోదరి, చాలా మంది సత్యము తెలియక అటు ఇటు తిరుగుతున్నారు. నిజంగా మనము నిజమైన దేవుని పిల్లలు అయి ఉంటే 40 రోజులు కూడా దేవుని మందిరములో వచ్చి ప్రార్థన చేయాలి. అనేక మంది సండే క్రైస్తవులు ఉన్నారు. వాట్ ఈస్ ద యూస్? నేను ఎన్నోసారి చెప్తున్నా, దెర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్ అంటున్నా, 100 సార్లు చెప్తున్నా. సండే క్రైస్తవులు పెట్టుకొని ఏం చేస్తారు? ఈ 40 రోజు దేని గురించి? మీరు అభివృద్ధి వాస్తవం చెప్పాలంటే మీరు 40 రోజు కంటిన్యూగా మీరు దేవుని సన్నిధిలో వస్తే యూ విల్ బి బ్లెస్డ్. ఇవట్టిగా తమాషాకి పెట్టారా? 40 రోజు ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన ఎంత వరకు మానవునన్ను ఎంత ప్రేమించి తన శరీరాన్ని ధారాళగి అర్పించిన దేవుడు. మరి ఏదో లోకరీతిగా మనం ఆలోచన చేస్తుంటున్నాం. మరి చూస్తున్న సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ తొలగిపోనిము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కాలేమని ప్రార్థన చేశాను. కొన్నిసార్లు జీవితంలో జరుగుతాయి, కొన్నిసార్లు జీవితం జరుగుతాయి. ఒక పై అధికారి ఏదైనా చెప్తే కింద ఉన్నవారు కొన్నిసార్లు వినడానికి రెడీ ఉన్నారు. దేవుడు ఈరోజు మనతోని మాట్లాడుతున్నాడు. నీ ఇష్ట ప్రకారమే తండ్రి ఇష్ట ప్రకారం జరగాలి. నా ఇష్టము నీ ఇష్టము కాదు. ఆడ దేవుడు లోకరక్షకుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా ఇష్ట ప్రకారమే కాదు, తండ్రి నీ ఇష్ట ప్రకారమే జరుగుని అని ప్రార్థన చేస్తాడు. మనం అనుకుంటాం ఎన్నోసార్లు కష్టాలు వస్తుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ఏమన్నా, దేవా నాకు ఈ బాధలు వచ్చింది, ఈ కష్టాలు వచ్చింది, ఎలాగని అనేక సార్లు ఇటువంటి మార్గము, ఇటువంటి తలంపుతోని నీవు సంతోషంగా ఉండవు, నీ పిల్లలు సంతోషంగా ఉండరు, నీ కుటుంబము సంతోషంగా ఉండదు, నీ సంఘముకు సంతోషంగా ఉండదు. యు ఆల్వేస్ బీ హ్యాపీ, యు ఆల్వేస్ బీ హ్యాపీ. ఏది జరిగేది కూడా జరుగుతూనే ఉంటుంది, ఏది అయ్యేది కూడా అయితేనే ఉంటుంది. అది దేవుని చిత్తమే అని ఎప్పుడు నీవు గ్రహిస్తావో ఆ రోజు యువర్ ఫేస్ విల్ బి షైనింగ్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్కడికి వెళ్తా కూడా మీరు సంతోషంగా హ్యాపీగా మీ ఫేస్ అన్నది చూసిన వాళ్ళు, ఇతను దైవ సేవకుడు, ఇతను ఆల్వేస్ ఈ ఫేస్ విల్ బి షైనింగ్. ఆల్ ఆర్ టెల్లింగ్ అబౌట్ యూ. నీ ఫేస్ చూస్తే అయ్యా నాకు ఎంతో ఆనందం, నాకు అన్నం తినబుద్ధి అయితలేదు, ఎందుకంటే నీ ముఖములో ఉన్న కాంతి చూసి నేను సంతోషిస్తున్నాను. యేసు ప్రభు కూడా నీ చిత్త ప్రకారంగా జరిగించు అని ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నామా సహోదర సహోదరి? మత్తయి చాప్టర్ 20-23 జెబెదాయి కుమారులు కూడా, ఆమె కూడా ఆశ పుట్టింది. జెబెదాయి కుమారుని తల్లి ఆమె కూడా ఆశ పుట్టింది. ఆమె కూడా సత్యం తెలిసింది ఆమెకు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు లోకరక్షకుడు. ఆయన అనేక అద్భుత కార్యాలు చూసింది, అనేక సూచక్రియలు చూసింది. ఈయన దేవుడు కుమారుడు అని ఆమె కూడా గ్రహించింది. కానీ ఆమె కోరిక ఏమున్నది? మంచి కోరికనే కోరింది. నీ కుమారులు, నా కుమారులు నీ ఎడమ కుడి పక్కలు, పరలోకంలో నీ ఎడమ కుడి పక్కలు కూర్చోడానికి నాకు పర్మిషన్ ఇయ్యి అంత అడిగింది. తప్పేం కాదు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు ఏం అడుగుతున్నావు నీకన్నా తెలుసా? అనేక సార్లు మన ఆలోచన కూడా అట్లనే అనుకుంటాం. దేవుని సన్నిధిలో మనం అలాగే అడుగుతుంటాం. తెలుసో తెలియక మనం అడుగుతుంటాం. కామన్ కదా. మా అబ్బాయి కలెక్టర్ కావాలి, మా అబ్బాయి ఇంజనీర్ కావాలి అనుకున్నది తప్పు కాదు. కానీ మనము క్రమంగా వాళ్ళని పెంచుతున్నామా? ఆయన కరెక్ట్ మార్గంలో మనం నడిపిస్తున్నామా? ఆయన కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా? ఎస్. ఒట్టిదే కలెక్టర్ కావాలంటే ఎలాగైతారండి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే సరిపోతుందా? క్రియలు కనపడాలి సహోదర సహోదరి. అనేక సార్లు నాకు ఫోన్ చేస్తారు సంఘస్థులు. కొంతమంది ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయడానికి కూడా భయపడతారు. అయ్యా ఏమంటాడో, జ్వరంతో ఫోన్ చేస్తే మళ్ళీ ఏమంటాడో, ఇంకొకటి అయితే ఏమంటాడో అంటారు. నేను ఏమన్నాను? మీకు ముందు విశ్వాసము, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. నేను ప్రార్థన చేస్తే మీకు జ్వరం పోతుంది, నేను ఈరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ రేపు జ్వరం వస్తుంది, మళ్ళీ ఎల్లుండి జ్వరం వస్తుంది. ఇది కాదు జీవితం అన్నది.
హిమ్సెల్ఫ్ యూ హ్యావ్ టు థింక్. నేను ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని మీరు మీ సొంత ఆలోచన, మీ సొంతము ఏమున్నది అది దేవుని మీద యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. రాత్రి పగలు ఆయనను ఆరాధించాలి, రాత్రి పగలు అతను స్తుతించాలి. తప్పకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నాకు ఈ జ్వరం వచ్చింది, సరిత వచ్చింది, నెగటివ్ వచ్చింది, ఇదేదేదో అంటారు చూడండి, అవంటే నాకు అంత అసహ్యపడుతున్నా నేను. వాట్ యు ఫూలిష్. ఈ శరీరానికి వస్తుంది. ఈరోజు ఆకలి అయింది, సచ్చినంత వరకు నేను అన్నం తిన్నాను అనండి. ఎవరైనా అంటారా ప్రార్థన చేస్తే మీరు సచ్చినంత వరకు అన్నం తిన్నారా? చెప్పండి. మీరు ఎవరైనా ప్రార్థన చేస్తే నేను మధ్యాహ్నం రాత్రి నాకు అన్నం తిన్నానయ్యా మీరు ప్రార్థన చేయండి అంటే అన్నం తినకుండా మీకు అట్లనే ఆకలి అట్లనే ఉండిపోతారా మీరు? మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ రోగాలు వస్తాయి. దిస్ ఈజ్ నథింగ్. మీరు పరలోకంకి వెళ్ళాలంటే ఈ శరీర రీతిగా చింతించొద్దు, మీరు శరీర ఆలోచనలతో చింతించొద్దు. మొదటి నా నీతి నా రాజ్య గురించి వెతకండి అన్నాడు. అది తప్ప మనం ఈ జ్వరం వచ్చింది అయ్యా నాకు జ్వరం వచ్చింది నేను ప్రార్థన చేసి నేను మంచిగా అయినా ఆమేన్. వాట్ ఈస్ దిస్? నీకు జ్వరం వస్తుంది, సచ్చినంత వరకు నీకు జ్వరం రాదా? నేను ప్రార్థన చేస్తే వస్తుంది, రోగాలు వస్తాయి. ఎందుకు రావు? సోదర సోదరి, యేసు ప్రభు కూడా తెలుసు నేను మరణిస్తాను, నేను 3 రోజులు మళ్ళా తిరిగి లేస్తానని ఆయనకు తెలుసు దేవుడికి. అయితే కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. అది నీ చిత్తమే జరగనిగాక అని వేడుకుంటాను. సత్యము తెలియలేని వాళ్ళు అడుగుతారు, నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, నాకు సరిపి వచ్చిందని ప్రార్థన చేయండి. సత్యము తెలియలేని వారు మాత్రం అడుగుతారు. మీకు సత్యము తెలుసు కాబట్టి మీరు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మీరు బలంగా నిలబడండి. మీరు మీ పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేయండి. అప్పుడు మీకు బలమైన విశ్వాసము మీకే వస్తుంది. అందుకే డోంట్ డిపెండ్ అదర్స్. మీరు దేవుని సన్నిధిలో మీకు దేవునికి నేర కనెక్షన్ ఉండాలి. ఆ నేర కనెక్షన్ ఉంటేనే మీరు మీ కన్నీరు ప్రార్థన దేవుడు డైరెక్ట్ వింటాడు. సోదర సోదరి, అందుకే దేవుడు ఆ గెత్సేమని తోటలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు శిష్యులు వాళ్ళకేం నొప్పి ఉంది, వాళ్ళకేం బాధ ఉంది, వాళ్ళు ఆరాంసే నిద్రపోతున్నారు. మళ్ళా పోయి చూశాడు, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అయ్యా ఇంకా కొంచెం నిద్రము, ఇంకా మీరు వదిలి చేస్తున్నారు ఏమయ్యా? మళ్ళా లేచారు, అవునయ్యా నేను ప్రార్థన చేస్తాను అంటారు. మళ్ళా పోయారు. ఇది మనిషిలో ఉన్న వీక్నెస్. సోదర సోదరి, మరి సమయం పరిగెత్తుంది, నాకు సమయం మీరు ఈరోజు లేట్ వచ్చారు కాబట్టి ఒక 5 నిమిషాలు మాత్రం ఎక్కువ అవుతుంది, ఎక్కువ నేను మాట్లాడలేను. ఓకే, జబదయి కుమారులు వాళ్ళు కూడా కోరిక అడిగింది ఆమె తల్లి. మీరు అడిగి తప్పు కాదు, అడగాలి. మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి జ్ఞానం ఇవ్వండి ఆమె అడిగింది. కానీ దేవుడు సరి అయిన సమయం లేదు అని చెప్పేశారు. మరి రెండవదాగి మనం చూస్తున్నాము మార్క్ చాప్టర్ 14, 35, 36 మనం చూస్తాం. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపో ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాను. గిన్నె అన్నది అది బాధ కలిగించేది, కష్టాలు కూడినది, నష్టాలతో కూడినది. ఈ గిన్నెని నా నుంచి తొలగించు, ఈ బాధ నేను భరించలేను దేవా, ఈ బాధలు నేను భరించలేను, అందుకే ఇది నా నుంచి తొలగించు అని అడిగితే, నేను అడిగే పద్ధతులు నేను అడుగుతున్నాను దేవా, అది నీ చిత్తమే. ఇప్పుడు కోరుకోత తప్పు కాదు, ఎవరైనా కోరుకోవచ్చు, దేవునికి ఏదైనా కోరుకోత తప్పు కాదు. ఆయన ఇస్తాడో ఇయ్యడో అది నీ చిత్తమే ప్రభు అంత ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీకు డబ్బు కావాలి, దేవుని అడగండి, అడుగుడం తప్పు కాదు. మీకు బంగారం కావాలి, దేవుని అడగండి. బంగ్లా కావాలి, దేవునికి అడగండి. ఇల్లు కావాలి, దేవుని అడగండి. అడుగుడు తప్పు కాదు, అది దేవుని చిత్తం. పిల్లలు దేవుని అడగండి. మనం చేసేది కరెక్ట్ పని లేదు,
దేవుని మాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇయ్యాడయ్యా దేవుడు? ఎందుకు ఇయ్యాడు? యు ఆర్ నాట్ స్ట్రాంగ్ విత్ ఇన్ గాడ్. నీవు దేవునిలో బలంగా లేవు కాబట్టి దేవుడు ఏది కూడా ఇవ్వడానికి ముందుకు రాడు. యు మస్ట్ బి సరెండర్ హిమ్సెల్ఫ్. నీవు సరెండర్ అయితేనే నీకు దేవుడు అన్ని వరాలు, అన్ని ఫలాలు అన్ని నీకు ఇస్తాడు. నీవు సరెండరే కాలేనప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? సోదరి ఈరోజు మీరు గ్రహించాలి. యు హ్యావ్ టు హిమ్సెల్ఫ్ సరెండర్. నీవు ఏ రోజు సరెండర్ అయి ఉంటావు, నేను అర్పించుకుంటున్నావు. నీ మనసు, నీ శరీరము, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలంటే నీవు అర్పించుకోవాలి. అప్పుడే దేవుడు నీతోని మాట్లాడతాడు. మరి ఆయన కూడా, యేసు ప్రభు కూడా తనను తాను తగ్గించుకోండి, ఈ గిన్నె నా నుండి తొలగిపోము, అది నీ చిత్తం అయితేనే అని మత్తయి 20:23 మరి అదే రీతిగా జబెదాయి కుమారులు మరి అదే మరి మూడోదాగి మనం చూస్తున్నాం. సమయం అయింది కాబట్టి ఇప్పుడు సమయం లేదు. యోహాన్ చాప్టర్ 5:30 నా అంతటా నేనే, యోహాను 5:30 నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చునను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుచున్నాను, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును గనక నా తీర్పు న్యాయమైనది. జడ్జ్మెంట్ ఈజ్ కరెక్ట్. ఈ నో దట్. దేవునికి తెలుసు నేను కంపల్సరీ ఈ పాప లోకం గురించి నేను చావాల్సిందే, నేను సిలువలు వేయాల్సిందే, నీ రక్తధారలు కార్చాల్సిందే, నేను సరిపోవలసిందే. దేవుడు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ కరెక్ట్ ఉందని కొన్ని యేసు ప్రభు. ఎస్, మరి నీవు నేను ఎప్పుడైనా కరెక్ట్ అంటామా? ఎవరైనా జడ్జ్మెంట్ ఇస్తే ఈయనేం చెప్తాడయ్యా? ఏదో చెప్తాడు. కరెక్ట్ చెప్తా కూడా ఆయన తప్పే చెప్తాడు అంటారు. అయ్యా, ఈ రోజున మీరు గ్రహించాలి, దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. దేవునికి తెలుసు నేను చావాల్సిందే, దేవుని చిత్తంలో ఉన్నది, నన్ను ఇలాగ నన్ను సిలువ వేస్తారని తెలిసి, దేవా నీ జడ్జిమెంటు కరెక్ట్గా ఉన్నది అని దేవునికి స్తుతి చెల్లించాడు, స్తోత్రం అని ప్రార్థన చేశాడు. నీ జడ్జిమెంట్ కరెక్టే ఉంది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎస్, ఐ యామ్ అగ్రీ టు యాక్సెప్ట్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్. మనం ఎప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేస్తాము? చూడండి, మీరు లోన్ తీసుకుంటారు కదా లక్షలు, అప్పుడు టర్మ్ కండిషన్ రాస్తాడు. ఏమని? మీరిగిన కట్టలేకపోతే మీ ఇల్లు కానీ, మీ పొలం కానీ, మీది ఏమున్నది, మీ ప్రజెంట్ ఉన్న ఇల్లు కూడా మేము ఇన్ని రోజులు మేము జప్తి చేస్తున్నాము అని వాడు ఇంత రాసి ఉంటాడు. మీరు చూసి చదవకుండా కూడా సైన్ మాత్రం పెట్టి ఉంటారు. అవును దేవా, నేను అగ్రీ ఉన్నానని బ్యాంకులో కమిట్మెంట్ చేస్తాం. కమిట్మెంట్ అయితే మీరు అగ్రీ అయిన లెక్కనే కదా. మీరు తెలుసో తెలియకో దట్ ఈస్ ద నన్ ఆఫ్ ద మ్యాటర్, బట్ యు ఆర్ ఆల్రెడీ సైన్. నేను అన్ని దానికి నువ్వు నన్ను జైలు తీసుకెళ్తా కూడా ఐఎమ్ రెడీ, ఒప్పుకుంటాం. ఎస్, దిస్ ఈస్ ద అగ్రిమెంట్. టర్మ్స్ అండ్ కండిషన్ అంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్. సోదరి, మరి దేవుడు ఆల్రెడీ ఆయనతోని ఒప్పందం అయిపోయింది ఆల్రెడీ. ఏమని? టర్మ్ కానీ, బాబు నీవు ఈ లోకంకి వెళ్తున్నావు, ఈ లోకంలో అన్ని బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నీవు ఒకరోజు నీవు సావాల్సిందే, నీవు 3.5 సంవత్సరాలు నీవు సేవ చేయాలి. నీవు 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అప్పుడు నీవు 3.5 సంవత్సరాలు బాగానే ఉంటావు. 3.5 సంవత్సరాల తర్వాత నిన్ను సిలువగా అప్పగిస్తున్నాను, నీవు సావాల్సింది వస్తుంది. ఇవన్నీ తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఆడ పరలోకంలో డిస్కషన్ జరిగింది. మరి మా కుటుంబంలో కూడా అనేకసారి మన పిల్లలతోనే మాట్లాడుతుంటాం. నీవు బాబు మంచిగా చదువుకోలేకపోతే నీకు మంచి ఉద్యోగం ఇవ్వరు, నీవు మంచిగా చదువుకోలేకపోతే మంచి కుటుంబం పిల్లలు దొరకదు, మంచిగా చదవలేకపోతే సమాజంలో నీకు మంచి పేరు రాదు. ఎస్ సోదరి, మనం సండే వింటున్నాము, మండే వింటున్నాము, రోజు దేవుని వాక్యం వింటున్నాం. ఎక్కడ ఉంది మార్పు? ఎంతమంది వస్తున్నాము మన సంఘానికి? ఎంతమంది దేవుని పని చేస్తున్నాము? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వచ్చే సండే రోజు
మన సంఘములో నింపబడను గాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. మరి ఇంకా చాలా ఉన్నది కాబట్టి సమయం అయింది కాబట్టి నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను. దేవుడు మరి ఈ రీతిగా దేవుడే తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుని వాక్యంలో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించబడివాడు తగ్గించబడతాడు. మరి ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట గెత్సెమనే తోటం, ఆ తోటంలో బాధలు కష్టాలు అంటే ఆయనకు ఒత్తిడి అంటే ఏదైనా ఒక పని, మీరు ఒక పని చేయాలనుకోండి, ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలి అన్నారు అనుకోండి, ఆ పని చేయాలంటే మీకు ఎంత ప్రెషర్ ఉంటుంది. దేవుని కూడా ఆ ప్రెషర్ వచ్చింది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఆయన కన్నీరుతోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మన జీవితం ఇలాగే గడపాలి? మార్పు చెందవా? కుటుంబం మారదా? నీవు మారవా? నేను మారనా? ఓకే, ఎప్పుడో ఒక సందర్భంలో రాలేదు అంటే ఒక సండే నుంచి మండే నుంచి సండే వరకు ఆ కుటుంబస్తులు ఎవరు రాలేకపోతే ఆర్ యు రియల్ క్రిస్టియన్? యు ఆర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్. నేను ఓపెన్గా చెప్తున్నా, యు ఆర్ నాట్ ద రియల్ క్రిస్టియన్, యు ఆర్ ద నామినల్ క్రిస్టియన్. దేవుని పేరుకే నీవు చర్చికి వస్తున్నావు. అయ్యా, నేను ఒకటే చెప్తున్నాను, నీవు చర్చికి రాలేకపోతే ఒరిగేది లేదు, చర్చికి వస్తే కూడా ఒరిగేది లేదు. ఎందుకనగా నీవు దేవుని పని చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తలేదు, మీ దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తలేదు, మిమ్మల్ని కూడా దీవిస్తలేదు. కారణం ఒకటే, మీరు నామినల్ క్రిస్టియన్గా ఉన్నారు. నామినల్ క్రిస్టియన్గా చలమణి అవుతున్నాం. ఏదో మనం క్రైస్తవులు అనుకొని చలమణి అవుతున్నాం. కానీ ఆ చలమణి కొన్ని రోజే మీకు మంచిగా కనిపిస్తుంది, ఒక్కరోజు వస్తుంది. ఏ రీతిగా ఆ నూనె ఏదంటారు, గానం ఏ రీతి ప్రెస్ చేస్తుంది, ఒకరోజు మీ కుటుంబాన్ని ప్రెస్ చేస్తుంది. ఏదో తగిలి ప్రెస్ చేస్తుంది. అప్పుడు అయ్యో నా కొడుకుకు యాక్సిడెంట్ అయిందయ్యా, నా బిడ్డకు బాగలేదయ్యా, నా కొడుకు చనిపోయాడయ్యా, నా కొడుకులు. నీవు ఉన్నప్పుడు నా సన్నిధిలో నీవు రాలేదు కాబట్టి నీకు తెలియకుండానే ఇవన్నీ వస్తాయి. అందుకే సహోదరా, దీపం ఉన్నప్పుడే నీవు ఇల్లు చక్కగా పెట్టుకో. దీపం ఉన్నప్పుడే నీవు ఇల్లు చక్కగా పెట్టుకో. అప్పుడే నీవు జీవితములో నీ కుటుంబము నీవు అందరూ మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సండే క్రైస్తవులను పడిన వారు ఈ వాక్యం విని మీరు మారాలి, మీ జీవితం మారాలి. ఎన్ని రోజు మీరు సండే క్రైస్తవులుగా ఉంటారు? ఎవరైనా కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ, ఎవరైనా కానీ రాలేకపోతే నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకేమో పిల్లలు, భార్య, సంసారము అవన్నీ పోయినాయి. ఉన్నాము, సేవ చేస్తున్నాం, ఇంకా వేరేది ఏమీ లేదు. మీరు రాలేకపోతే నా భార్య అయితే కూడా ఎదురు ఉంటే కూడా తిట్టేస్తా, ఎందుకు రావట్లేదు దైవ సన్నిధిలో, ఏదో ఎక్స్క్యూజ్, నో ఎక్స్క్యూజ్. ఎస్, అట్లయితేనే మీ కుటుంబము బాగుపడతాయి. పోనీ వాళ్ళు రాలేకపోతే మీరేం చేస్తారు? మీరు వదిలేసి రండి. నా పిల్లలు పోయా స్నానం చేస్తున్నారు, ఇంకా అర్ధ గంట లేట్ అవుతుంది అయ్యా, అవన్నీ ఎక్స్క్యూజ్ నడవదు. మీరు స్నానం చేస్తున్నారు, నేను బట్టలు వేసుకుంటున్నాను, వాట్ ఈస్ దిస్? వెరీ వెరీ బ్యాడ్ అండి మన ఇండియాలో. నిజంగా చెప్పాలంటే మన క్రైస్తవులు అనుకొని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎప్పుడు దేవుని నీవు సొంత రక్షకనాಗಿ అంగీకరించినావు ఆ రోజు నుంచి నీవు మార్పు చెందాలి. దినదినము నీవు యూ హ్యావ్ టు అప్ డే బై డే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. అప్పుడే యు ఆర్ గోయింగ్ టు షైన్ యువర్ ఫేస్. నేను డౌనే ఉంటానండి, నేను సండే వాక్యం వినడానికి వస్తాను, సండే తర్వాత అయిపోయింది. నీ బతుకు కూడా సండే లెక్కనే అయిపోతుంది. సోదరి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు. మరి ఆ మాట వింటేనే కుటుంబం
కుటుంబము బాగుపడుతుంది, సంఘం దేవుడు నామకి స్తోత్రం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరిని హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గెత్సెమనే తోట ఏ రీతిగా ప్రభువా, ఆ తోటములు ఎన్నో బాధలు, కన్నీరుతోని, కష్టంతోని, హింసతోని ప్రార్థన చేసినావు. రాబోయే దినము కష్టకాలము, నన్ను అర్పిస్తారు, నన్ను సిలువగిస్తారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నన్ను తొలగించు అన్నావు ప్రభువా. మా జీవితంలో కూడా అనేక సార్లు కష్టాలు, ప్రాబ్లం వస్తుంటాయి ప్రభువా. అవన్నీ తీర్చేవారు నీవే. మరి మా న్యూ లైఫ్ కల్వరి సంఘమను నీవు దినదినము ఆశీర్వదిస్తున్నావు, అభివృద్ధి పరుస్తున్నావు. వచ్చిన వాళ్ళని, రాలేని వాళ్ళని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఇంకా రక్షణ లేని వారు రక్షణకి రావాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు వెలిగించు, కుటుంబంలో వెలిగించు. ఈరోజు ప్రభువా ఆరాధన జరుపుకుంటున్న చంద్రశేఖర్ గారు, వారి కుటుంబమను, వారి సతీమణిను, వాళ్ళ పిల్లలను, అతను చేస్తున్న ఉద్యోగమను నీవు దీవించి ఆశీర్వదించి కుటుంబంలో అనేక అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి బలము, శక్తి